ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 37వ అధ్యాయం 34వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గములను అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. మరి వాక్యాన్ని చూసినట్లయితే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండమని వాక్యం చెప్తా ఉంది. మరి రెండవదిగా చూసినట్లయితే ఆయన మార్గమును అనుసరించాలని చెప్తున్నాడు దేవుడు. అట్టి రీతిగా మనం చేసినట్లయితే భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. మరి వాక్య ప్రకారం మనం వాక్యాన్ని బట్టి మనం ముందుకెళ్ళినట్లయితే మరి దేవుని ప్రణాళికలో ఉన్న కొంతమందిని మనం ఈ దినాన్ని మరి దేవుని ప్రణాళికని నిర్లక్ష్య పెట్టినటువంటి కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథం నుండి లోతు భార్యని మనం చూసినట్లయితే దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించాలని ఒక ప్రణాళికలో ఆయన ఎన్నుకున్నాడు. ఆ కుటుంబాన్ని రక్షించాలని. కానీ దేవుడు చెప్పిన మాటను ప్రక్కన పెట్టి తన ఆలోచన చెప్పున నడిచింది లోతు భార్య. తద్వారా చరిత్రలోనే ఒక మిస్టేక్గా నిలిచిపోయింది. అంత మాత్రమే కాకుండా ఉప్పు స్తంభమై దేవుని ప్రణాళికలో నుండి తప్పిపోయింది. మరి ఈ మాటలు వింటున్న మీరు లోతు భార్యల దేవుని మాటకు లోబడకుండా ఉప్పు స్తంభమైపోవాలనుకుంటున్నారా? లేక నోవాహుల దేవుని మాటకు లోబడి మిమ్మల్ని మీరే కాకుండా మీ కుటుంబాలను, మీ చుట్టూ ఉంటున్న అనేక మందిని కూడా రక్షించాలనుకుంటున్నారా? మరి అట్టి రీతిగా మీరు ఉండాలనుకున్నట్లయితే మరి నోవాహు దేవుని మాటకి ఎట్టి రీతిగా లోబడి వాడ కట్టమన్నాడు. మరి ఎందుకు కట్టాలి, ఏమిటి అని ఒక్క మాట కూడా తిరిగి ప్రశ్నించకుండా దేవుడి మాటకు లోబడ్డాడు కదండి. మరి అట్టి రీతిగా ఎంత ఆశీర్వాదం పొందుకున్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, తను రక్షించుకున్నాడు. మరి ఈ రోజున మరి నోవాహు గురించి మనం చెప్పుకుంటున్నామంటే మరి లోబడిన జీవితం తనలో ఉంది కాబట్టే మరి అట్టి ఆశీర్వాదం తన కుటుంబ సభ్యులు చూడగలిగారు. మరి రెండవదిగా యాషావును మనం చూసినట్లయితే మరి దేవుడు ఎంతో ప్రేమించి తన ప్రణాళికలో మరి తనకి జ్యేష్ఠత్వాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి జ్యేష్ఠత్వం ఎంత శ్రేష్టమైనదండి. మనం కావాలనుకుంటే వచ్చేదండి అది. మరి దేవుడు మరి ఇవ్వాలి తప్ప మనుషులు ఎవరు దాన్ని తీసుకోలేరు అంత మాత్రం. మరి అట్టి జ్యేష్ఠత్వాన్ని దేవుడే యాషావుకు అనుగ్రహిస్తే మరి ఆ జ్యేష్ఠత్వాన్ని ఎంతో విలువ కట్టలేనటువంటి అట్టి గొప్ప జ్యేష్ఠత్వాన్ని కాలదనుకొని మరి చివరికి ఎవ్వరూ చెప్పుకోవడానికి కూడా తన గురించి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడిన వ్యక్తిగా మరి మిగిలిపోయాడు. ఇదంతా మరి దేనికోసమో చేయలేదు, కానీ ఒక పూట తిండి కొరకు ఆశపడి సమస్తాన్ని కోల్పోయి చివరికి భ్రష్టుడుగా మిగిలిపోయాడు. మరి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. మరి ఒక కూర కోసం ఆశపడి తన జీవితాన్నే కోల్పోయాడు. మరి ఈ ఈ క్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఏషావులా మరి దేవుడు ఇచ్చిన మన జీవితంలో దేవుడు ఇచ్చిన శ్రేష్టత్వాన్ని, ఆ శ్రేష్టత్వాన్ని మరి దేనికోసమో మనం విడిచిపెట్టకూడదండి. దేవుడు ఏది ఇచ్చినా విలువైందే అనుగ్రహిస్తాడు. అట్టిదాన్ని మనం ఎంతైతే విలువగా కాపాడుకుంటామో దేవుని సన్నిధిలో మరి ఆయన ఇచ్చిన దాన్ని మనం మరి రక్షించుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. అది ఎప్పుడైతే దేవుడిచ్చింది మనం కాపాడుకోగలుగుతామో గొప్ప మరి ఆశీర్వాదం పొందుకోగలుగుతాం. మరి అదే రీతిగా మరి సంసోను చూసినట్లయితే మూడో వ్యక్తిగా దేవుని ప్రణాళికలో దేవుని కొరకు నాజీరు చేయబడి ఆయన ప్రణాళికలో తన ప్రజలను రక్షించే యోధుడుగా దేవుడు పుట్టిస్తే ఒక స్త్రీ వ్యామోహంలో పడి అనేకమైనటువంటి వ్యసనాలు గుండా వెళ్ళి మరి దేవుడిచ్చిన బలాన్ని దేవుని పని కొరకు కాక వ్యర్థమైన వాటి కొరకు ఉపయోగించి చివరికి అంధుడుగా మిగిలిపోయాడు. ఈరోజు ఎవరైనా మరి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సంసోను గురించి మాత్రమే గుర్తు చేస్తారు కదండి. మరి దేవుడు మరి బలాన్ని అడిగినప్పుడు మరి దేవుడు కొన్నిసార్లు మనం ఏదన్నా అడిగినప్పుడు ఇవ్వడానికి ముందు దాని గురించి మరి మనకు నేర్పిస్తాడంట. మరి ఎందుకంటే దాన్ని ఎలా ఉపయోగించాలో మనకు తెలియదు కదండి. దేవుడు మనకి ఏదైనా బలాన్ని ఇచ్చాడు అనుకోండి, దాన్ని మరి ఎలా పడితే అలా వాడేస్తే దాని ప్రయోజనం ఉంటుందా?
ఎక్కడ ఉపయోగించాలో, ఎట్టి రీతిగా ఉపయోగించాలో అక్కడ మాత్రమే దాన్ని మనం ప్రదర్శించాలి. అదే రీతిగా దేవుడిచ్చినటువంటి బలాన్ని సంసోను మరి దేవుని ప్రణాళికలో ఆయన ప్రజల కొరకు, ఆయన ప్రజలను రక్షించడానికి ఉపయోగించినట్లయితే ఈ రోజున ఈ బ్యాడ్ ఎగ్జాంపుల్గా సంసోన్ని మనం గుర్తు చేసుకోం కదండి. ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఒకవేళ గుర్తు చేసుకుంది మేము. మరి అదే రీతిగా మనం కూడా మరి దేవుడిచ్చిన వాటిని దేవుని కొరకు మాత్రమే ఉపయోగించడం నేర్చుకోవాలి. మరి వీరి గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు వ్రాయబడిందంటే మనం ఇటు రీతిగా ఉండకూడదని మాత్రమే వ్రాయబడింది. మరి అదే రీతిగా బైబిల్ గ్రంథం నుండి రూతుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రూతు ఒక శపింపబడినటువంటి జనాంగం నుండి వచ్చినటువంటి వ్యక్తి. కానీ ఆ శపింపబడిన మరి రూతు, ఆ జనాంగంలో వచ్చినటువంటి రూతు ఎంత ఆశీర్వదింపబడిందో ఈ రోజున క్రిస్టియానిటీలో రూతు గురించి చెప్పుకొని వారంటూ ఉండరు. ఎందుకంటే రూతు ప్రేమ, రూతుకున్నటువంటి లోయాలిటీ, తనలో ఉన్నటువంటి మరి తను ఎంత ఎదుటి వారిని ప్రేమిస్తుందో, తగ్గింపు, తనలో ఉన్నటువంటి లోబడే మనస్తత్వం. మరి అదే రీతిగా దేవుని కొరకు తను ఎలా అయితే దేవుని ప్రేమను, దేవుడు తెలియదు కానీ తన అత్తగారి నుంచి దేవుని ప్రేమను తెలుసుకుంటుంది. మరి తనెంత రీతిగా దేవుని కొరకు మరి అత్తగారిని ప్రేమిస్తుందో, ఎలా లోబడుతుందో. నిజంగా ఆ అత్తగారు, కోడలు కూడా తల్లి కూతుర్ల వలె ఉంటారు. ఈ రోజుల్లో అట్టి ప్రేమ కనుమరుగైపోతూ ఉంటుంది. ఎందుకంటే అత్త మీద కోడలు చెప్తారు, కోడల మీద అత్త చెప్తారు. కానీ వారిద్దరిలో ఒక బాండింగ్ ఉన్నట్లయితే మరి ఈ పరిస్థితులు అనేవి ఈ రోజున ఎవ్వరిలో కూడా ఉండవు కదా. మరి అదే రీతిగా అట్టి రీతిగా రూతు ఉండగలిగింది, తన అత్తగా నయోమి కూడా ఉండగలిగింది. కాబట్టి ఈనాడు మరి రూతు మరి ఒక శపింపబడిన జనాంగం నుంచి వచ్చిన రూతు మరి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిందంటే అది దేవుని కృప మాత్రమే. దేవుడు ఎన్నుకోనటువంటి వ్యక్తి దేవుని ప్రణాళికలో చేర్చబడిందంటే మరి ఆమె ఎట్టి రీతిగా దేవుని కొరకు జీవించిందో మనం చూడగలుగుతాం. మరి ఒకరిగా మనం చూసుకున్నట్లయితే రాహాబు కూడా దేవుని ప్రణాళికలో లేదు. కానీ మరి తను కూడా మరి రాహాబు అంటే మరి తను ఎంతో భయంకరంగా జీవించింది, భయంకరమైనటువంటి పనులు చేసింది, మనుషుల చేత వెలివేయబడిన స్థితిలో తను జీవించబడినప్పటికీ మరి దేవుని మరి తను ప్రమాదమని తెలిసిన దేవుని కొరకు తన ప్రాణాలను కూడా మరి లెక్క చేయకుండా దేవుని పని కొరకు వచ్చిన వేగుల వారిని చేర్చుకుని చివరికి మరి యేసుక్రీస్తు వంశావళిలో తను కూడా చేర్చబడింది. మరి తనకు తెలియని దేవుడు అయినప్పటికీ యేసుక్రీస్తు మాటలు నమ్మింది, తన బిడ్డల్ని చేర్చుకుంది. మరి తద్వారా మరి యేసుక్రీస్తు వంశావళిలో తను కూడా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఈ రోజున మనం అందరం కూడా తన గురించి చెప్పుకుంటుందంటే మరి తను కూడా మరి దేవుని ఎడల విశ్వాసం, ఆయనకి లోబడిన మనస్తత్వం, మరి ఎదుటి వారికి సహాయం చేసే గుణం. మరి ఇట్టి రీతిగా మనం కూడా ఉన్నట్లయితే మన జీవితాల్లో కూడా ఇట్టి ఆశీర్వాదం చూడగలుగుతాం. మరి ఈ మాటలు వింటున్న మనందరం కూడా ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ఈ రోజున మరి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇట్టి రీతిగా మరి ఈ మాటల ప్రకారం మరి దేవుని ఎడల మరి ఆయన మాటను మనం అనుసరించేవారుగా, ఆయన మార్గాలను అనుసరించేవారుగా, ఆయనకు లోబడేవారుగా, ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలని ఈరోజు మీ అందరికీ కూడా మరి ఒక్కసారి ఈ మాటలను తెలియజేస్తూ మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.